హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు మరి చాలా దుఃఖభరితమైనటువంటి విషయము. మన అందశ్రీ గారు మరి జయ జయ హే తెలంగాణ గీతము ఆలపించినటువంటి అందశ్రీ గారు ఇక కన్ను మూయడం జరిగింది. మరి ఇలాంటి వ్యక్తులు మళ్ళీ పుడతారో పుట్టరో కానీ మరి తెలియని అటువంటి విషయము. ఇంత మంచి మేధస్సు కలిగినటువంటి అందశ్రీ మరి ఈ రోజున లేరని బాధాకరంగా అనిపిస్తుంది. వేకువజామున అస్వస్థతో మృతి. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రముఖుల దిగ్భ్రాంతి. ఘట్కేసర్లో నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలైతే ఇవాళ మరి జరుపుతారు. యువతను ఉర్రూతలూగించిన ఉద్యమ గొంతుక మూగపోయింది అనడంలో తప్పేమీ లేదు. పల్లె పదం విశ్రమించింది, పామరుడి పదమే ఉద్యమ గీతికై అందరి నోట పాటైన కవి రేడు దివిగేయారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ రాష్ట్రానికి అధికారిక గీతం అందించిన ప్రముఖ కవి ఇక లేరు అని బాధాకరంగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. మరి కవి రచయిత అందశ్రీ 64 సంవత్సరాలు ఇక లేరు. మరి ఇతని యొక్క పాట ఒకటి పాడుదాం. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేదు చూడు, మానవత్వమున్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఏడ ఉన్నడో కాని కంటికి కానరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేదు చూడు, మానవత్వము ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలా వింటుంటే చెడిపోక ఏమవుతాడమ్మా. ఆత్మీయ బంధాలు, ప్రేమ సంబంధాలు దిగజారుతున్నదోయమ్మా. అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కుకొని నరుడు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేదు చూడు, మానవత్వము ఉన్నవాడు.